హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో మనం రెగ్యులర్ వీడియోస్ చేసుకుందాం అని నేను కొన్ని రోజుల ముందు పోస్ట్ పెట్టాను కదా. దాని పేరు కూడా జీవన శైలి. అంటే మన అనుదిన జీవితంలో, మన జీవన ప్రయాణంలో ఎలా ఉండాలో నేను నేర్చుకున్న, నేను కలిగి ఉన్న విషయాలు మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను అని చెప్పి నేను ఇంతకు మునుపు మీకు పంచుకున్నాను. దానిలో భాగంగా ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి రోజుని మనం ఫుల్ఫిల్గా, చక్కగా ఎలా కొనసాగించగలుగుతాం అనే విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. టైమ్ ఈజ్ మనీ అని, కాలం కూడా విలువైనది డబ్బులాగానే. ఈరోజు చేయాలనుకున్న పనిని చేయలేకపోయిన దిగులుతో ముగిస్తుంటాం. కాబట్టి ఒక రోజుని ఎలా మనం ప్రిపేర్ చేసుకుంటే హ్యాపీగా దాన్ని అనుకున్నటువంటి టార్గెట్స్ని కంప్లీట్ చేయగలుగుతాం. బిఫోర్ డే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రేపు ఏం చేయాలో ఆ ప్రోగ్రామ్ గురించి లేక రేపు కార్యాల గురించి మనం ముందు రోజు ఎలా ప్రిపేర్ అవుతామో ఆ నెక్స్ట్ డే అలా ఉంటుందన్నమాట. దానికోసం నేను ఒక 5 టిప్స్ చెప్తాను. మొదటిది ఏంటంటే, రేపు మనం ఏం చేయాలో దాన్ని ముందుగానే ప్రిపేర్ చేసుకుందాం. ఒక లిస్ట్ని, ముఖ్యమైనటువంటి పనులు, అతి ముఖ్యమైనటువంటి పనులు, పనులు అని 3 భాగాలుగా మన యొక్క పనులని, అతి ముఖ్యమైన పనులు, ముఖ్యమైన పనులు, చేయవలసినటువంటి పనులు అనే దాని గురించి ఒక 3 దశలతో చిన్న పేపర్ మీద టు డూ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. నెక్స్ట్ వన్, దాని గురించి ప్రైమరీగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ ఇద్దాం. ఒక పని చేయడానికి వేరే వ్యక్తితో టైఅప్ అయి చేయాల్సి వస్తే వాళ్ళని కూడా ప్రిపేర్గా ఉండమని ముందే ఇన్ఫర్మేషన్ ఇద్దాం, మెసేజ్ ద్వారా అయినా, కాల్ ద్వారా అయినా. నెక్స్ట్, మనం ఇంకొకరి దగ్గర పని చేయాల్సినటువంటి, అంటే ఇంకొకరితో ఉండే పని అయితే వాళ్ళని కూడా ఒకసారి అలర్ట్ చేసేసి మనం ఇన్ఫర్మేషన్స్తో మనకు కావాల్సినవన్నీ రాత్రి పూటే, అంటే బిఫోర్ డేనే కాస్త ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే, మనం ప్రయాణం చేయవలసిందైతే ఒక లగేజ్, అలాగే మనకు కావాల్సినటువంటి వస్త్రాలు, మనకు కావాల్సినటువంటి ల్యాప్టాప్ ఛార్జర్స్, ఇలాంటివన్నీ కూడా మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత రేపు చేయవలసిన పనుల కొరకు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి ఫుడ్ని జాగ్రత్తగా తీసుకొని, అదే సమయంలో తీసుకోవాల్సిన రెస్ట్ కూడా టెన్షన్ లేకుండా 7 to 8 అవర్స్ లేదా 6 to 7 అవర్స్ మినిమం పడుకోవడానికి మనం హెల్తీగా ఉండే నిమిత్తమై ప్రిపేర్ అయిపోతూ, మానసికంగా ఆ యొక్క పని కొరకు మెంటల్గా కూడా ప్రిపేర్ అయిపోయి, ఆ పని కొరకు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, మెంటల్గా అక్కడ కాస్త ప్రిపేర్ అయిపోతే తర్వాత మనం నెక్స్ట్ డే కొరకు మనం ఈరోజే ఫుల్ ప్లెజర్గా ప్రిపేర్ అయిపోయినట్టే. ఇలా ఈ 5 టిప్స్ని, ఫస్ట్ వన్ టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. నెక్స్ట్ వన్, వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ ఇద్దాం. థర్డ్ వన్, కావలసినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుందాం మెటీరియల్స్. ఆ తర్వాత ఫోర్త్ వన్, మనకు కావలసినటువంటి మానసికంగా కూడా ప్రిపేర్ అవుదాం. అదేవిధంగా ఏ టైంకి ఏది చేయాలో ఒక షెడ్యూల్, అంటే మనం ప్రిపేర్ చేసుకున్న టు డూ లిస్ట్లో అవసరమైంది, అత్యవసరమైంది, సహజమైంది అని పెట్టుకున్నాం కదా. సహజమైంది ముందు, అత్యవసరం లాస్ట్, అట్లా కాకుండా ఏది ఏ టైంకి ఎట్లా చేయాలో ఒక టైంని కూడా ప్లాన్ చేసి పెట్టేసుకుని నెక్స్ట్ డే సక్సెస్ అయిపోతుంది. ఈ టిప్స్ని పాటించి మంచి జీవన శైలిని మనం కలిగి ఉండడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, మన జీవన శైలిలో ఒక మార్పు కలిగి ఉండడానికి కొరకు మీ ఎంకరేజివ్గాను ఫాలో చేయడానికి సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.